తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1234 ప్రభుత్వ పాఠశాలలు, 530 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 89,764 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 1,55,000 మంది విద్యార్థులు విద్యను చదువుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలల నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ముగిశాయి. పిల్లలందరూ కూడా బడిబాట పట్టారు. ఒకసారి మనం స్కూళ్ళు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ఒకసారి మనం చూసుకుందాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా మట్టుకు కూడా ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలు దాదాపుగా 1200కు పైగా కూడా పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలందరినీ కూడా ఇప్పటికే కూడా పిల్లలు పెద్ద మొత్తంలో కూడా వస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికే కూడా బడిబాట కార్యక్రమం కింద కూడా పిల్లల స్ట్రెంత్ పెంచాలని కూడా ఒకవైపు ప్రయత్నాలు చేసింది. ఇదంతా కూడా సఫలీకృతమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాల. ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలు చూసుకున్నట్టయితే ప్రైవేట్ పాఠశాలలు దాదాపు కూడా 530కి పైగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలల గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ప్రైవేటు పాఠశాలలో ఆది నుంచి మొదలు అంటే మొదటిగా ఫీజుల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఏదైతే ఆ ఫీజుల నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం చివరి వరకు చదువులు పూర్తయ్యే వరకు కూడా విద్యార్థులు అయితే ఒక స్ట్రగుల్కు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడొచ్చు. ఎందుకంటే ఎల్కేజీ పిల్లవాడికి సైతం కూడా బ్యాగుల విషయంలో చూసుకున్నట్టయితే కూడా ఒక ఎల్కేజీ చదివే అబ్బాయి ఎవరైతే ఉంటారో వీళ్ళకు దాదాపు కూడా 3-4 కేజీల వరకు కూడా బ్యాగు మూత అయితే ఆ మూతతో అయితే స్కూల్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమం అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇదంతా కూడా ఏం జరుగుతుందనే కూడా ఒక క్వశ్చన్స్ రేకెత్తించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఫీజులో అయితే ఎల్కేజీ చదివే ఏదైతే విద్యార్థి ఉంటాడో దాదాపు 1000లో కూడా ఫీజు ఉండడం పట్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీజులు అయితే కేవలం చదువు కాడు దోపిడీ అనే విధంగా కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే అలుపు లేకుండా కూడా ఎలాంటి విశ్రాంతి కూడా లేకుండా వీళ్ళని చదువుల పేరిట అయితే వాళ్ళ మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకునే పిల్లలకైతే ఒకవైపు ఏదైతే చదువుల పేరిట అయితే వాళ్ళని బంధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఒకటి ఫీజుల విషయంలో ఖచ్చితంగా నియంత్రణ పెట్టాలి. ప్రభుత్వం కూడా ఒకవైపు ఇప్పటికే ఫీజుల నియంత్రణ చేస్తామని కూడా చెప్తున్నప్పటికీ ఇప్పుడు అది కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి అయితే లేదు. చాలా మట్టుకు కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే ప్రభుత్వ ఏదైతే పాఠశాలలు ఉంటాయి ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలల వైపు ఒకవైపు మొగ్గు చూపిస్తున్నారు. తన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అయితే చాలా మట్టుకైతే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు ఆశ్రయిస్తున్న నేపథ్యంలో కూడా ఫీజుల విషయంలో కనీస నిబంధనలు కూడా ప్రైవేట్ పాఠశాల చాలా మట్టుకు కూడా ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్లే గ్రౌండ్స్ కూడా అరకొకటి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. డ్రెస్సులు సైతం అక్కడే తీసుకోవాలి, బుక్స్ కానీ నోట్ బుక్స్ సైతం అక్కడే తీసుకోవాలనే ఒక నిబంధనలు కూడా చాలా విమర్శలకు తావిస్తూ ఉంది. ఒకవైపు విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యం కనిపిస్తున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ ఏం చేస్తుందనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రవాణా సంబంధించి చూసుకున్నట్టయితే రవాణా సంబంధించి 720 బస్సులు ఉండటం కూడా దాదాపుగా కూడా 450 మట్టుకు ఇప్పటికే అయితే ఈ నిబంధనలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా ఇప్పటికే 450 బస్సులకైతే మొత్తం అన్ని రకాలుగా కూడా చెక్ చేసిన ఫిట్నెస్ పరంగా కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగతా బస్సుల సంగతి ఏంటి, మిగతా బస్సుల పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఏం తెలియని పరిస్థితి అయితే ఉంది. చాలా మటుకు కూడా బస్సులో ఇరుకిరుకుగా కూర్చోబెట్టడం కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఒక బస్సు అదుపు తప్పినటువంటి పరిస్థితి ఉంది. భీమ్గల్ సంబంధించినటువంటి ఏరియాలో చాలా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో ఒకవైపు ఫీజులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, మరొక వైపు బస్సులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. ఒకవైపు మోతబరువులైనటువంటి బ్యాగులకు సంబంధించి కూడా చాలా మట్టుకు విద్యార్థులు అయితే ఆ నడుములు వంగిపోయే విధంగా కూడా బ్యాగులు అలాంటి వెయిట్ ఉన్నటువంటి ఏదైతే ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయితే 9-10వ తరగతి వరకు కూడా అనేక రకమైన బరువులు దాదాపు
దాదాపుగా ప్రభుత్వం నిబంధించినటువంటి ఏదైతే బరువు కూడా ప్రామాణికంగా 1-2 తరగతికి దాదాపుగా ½ కేజీ బరువు ఉండాలి, 3, 4, 5కి 2 కిలోల బరువు ఉండాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవన్నీ పాటించినటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే చేపట్టని పరిస్థితి ఉంది. మరి ముందుకు ఎలా ఉంటుందని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. నోట్ బుక్స్ విక్రయించడం కానీ, బుక్స్ విక్రయించడం కానీ చాలా మటుకు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు డైరెక్ట్గా కూడా విక్రయిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తుందని కూడా విద్యార్థి సంఘాల సభ్యుత మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మటుకు కూడా అనేక ఇబ్బందులు అయితే మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబంలో చదివే విద్యార్థులు అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో తమ భవిష్యత్తు బాగుంటుందని ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రైవేటు స్కూళ్ళకు పంపిస్తున్న నేపథ్యంలో కూడా ఫీజుల విషయంలో కూడా దోపిడీకి గురి చేస్తున్నాయని కూడా ఒకవైపు ఇవన్నీ కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించాలి. ఒకవైపు విద్యాశాఖ కూడా ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. ఇలా ఎందుకు జరుగుతుంది, మామూలు మత్తులో ఉన్నట్టుగా కూడా వీళ్ళంతా కూడా విద్యార్థి సంఘాలు ఒకవైపు విద్యాశాఖ పైన కూడా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళ పైన అయితే నిఘా పెట్టాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బడిబాట సంబంధించి కూడా ప్రభుత్వ స్కూల్లో ఇప్పటికే బుక్స్ సైతం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వ, ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళ మధ్యలో కూడా విద్యార్థులు స్కూల్లో అయితే మొత్తానికి ఈరోజు అడుగుపెట్టిన నేపథ్యం ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ జిల్లా.